మరి పేరెంట్స్ కి పిల్లలకి మధ్య జరుగుతున్న ఈ పోటీలో ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి పిల్లలు వస్తున్నారు డాన్స్ చేయడానికి. ఓకే, పిల్లల వైపు నుంచి బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫామ్ చేయడానికి వచ్చేస్తున్నారు. లెట్స్ బిగిన్. లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మలకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. మల్లేసన్న దావత్ల పన్ను గాని భారత్ల టిల్లు అన్న దిగిందంటే టించా టించా దుంకాలా. డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకే మోహిత తీరు పట్టది తిన్ను మారా. డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు ఎస్తర పెంచి పట్టు వాసులు వెల్గెట్టు. డీజే టిల్లు పేరు విన్ని సౌండే వేరు తగ్గేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్ ఫ్లోరు. డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు పట్టకుంటే నాది దట్టు. पैसा मोती में शीशा पूरी तो सालसा राती रंता जलसा. आए रे पूजा मुड़लेनी रोजा दिल दरवाजा पार्टी में ले जा. डोर खोल के कार लो बैठ के गेर डाल के तुझका पोता निन्नु है बन के. आसमान मीद के ताड़ू फेंक के मब्बू तोड़ के मन तेरा बट्टू बिड़ के. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. అచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సూపర్ ఆల్ ద లిటిల్ హార్ట్, లవ్లీ పర్ఫార్మెన్స్. జడ్జెస్ కి ఎలా అనిపించిందో తెలుసుకుందాం. అన్నపూర్ణమ్మ గారు. అస్సలు చెప్పడానికి మాటలేవి. మణిగంట పైకి రా నువ్వు. నాకైతే ఇంత చిన్నపిల్లనైతే మణిగంట దగ్గర డాన్స్ నేర్చుకుని ఇలా ఆడుదును కదా అనుకున్నా. చాలా చాలా బాగుంది. మీ అందరూ 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలల్లా. థాంక్యూ అమ్మా. అమ్ని గారు, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. వీడిని కాళ్ళ మీద ఎక్కించుకుని మణికంఠ చేశాడు కదా. అవును, ఆ స్టెప్ ఆది అండ్ రామ్ ప్రసాద్ గారు చేస్తే ఎలా ఉంటుందో చూడాలని నా కోరిక. ఒకసారి మీరు చేయండి. నువ్వు కూర్చోరా. కాదే నేను నించోలయ్యా బాబు. కాదులే గాని నేను ఒక తీర్పు చెప్తా. మీరు కూర్చుంటారే. మణిగంటని నిలబెట్టుకుని చేసుకోండి, బాగుంటది. మణిగంట అని కాదు, మేము కూడా ఆ పాపనే నిలబెట్టి చేస్తాం. రారా ఇప్పుడు చూడు ఎలా వస్తుందో.
కాదు ఇదేనా? ఆగండి 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 తప్పకుండా నా లెక్క. నువ్వు ఎక్కుతావా? మరి స్టెప్ సూపర్ గా వస్తుంది. నువ్వు కరువులో ఉన్నావేగో, నేను అంత కరువులో లేను, అది ప్రాబ్లం. తెచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సూపర్ సూపర్. అద్భుతంగా చేశాడు. ఇప్పుడు రామ్ ప్రసాద్ గారు ఏం చేయాలి? ఇంకొక స్టెప్ ఉంది కదా, ఎత్తుకుని. ఒకసారి చూపించి మళ్ళీ అది. ఆడెక్కుతున్నాడు ఇప్పుడు నా మీద. అదే రెడీ. మా పిల్లలకు ఒక కోరిక ఉందంట, వాళ్ళే చెప్తారంట. ఆస్మాన్ మీదకే తాడు పైకే మబ్బు తోడకే మునదర బొట్టు బిళ్ళకే. తెచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఇదే స్టెప్ మా పేరెంట్స్ కూడా వాళ్ళు వేయాలి, ఆంటీలు వేయాలి. బాబు ఈ సైడ్ మేము ఏ స్టెప్ వేస్తే మీరు ఆ స్టెప్ వేయాలి. ఆ ప్రతి స్టెప్ ఆది వేసి చూపించాలి మాకు. రెడీ. చూస్తారండి మీరు, కూర్చోండి. చాలా ఈజీ. రెడీ స్టార్ట్. తెచ్చా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఈ స్పీడ్ తట్టుకోవడం మీ వల్ల అవుతుందా? ఏమైందిరా, మామయ్య గారు ఊరు వెళ్ళారా? ఏంటి ప్రాబ్లం ఏంటి? ఈ పర్ఫార్మెన్స్ మామూలు మనుషులు జడ్జ్ చేయలేరు కాబట్టి. అమ్మ చెప్పండి, అసలు ఎవరెవరు వేసారో కనపడిందా మీకు? అది చివరున్నా పెట్టరా. చివరున్నానని తెలిసింది, అలా అయితే ఓకే. బాగా చేశారు. హరిత ఆ కాలానికి వెళ్ళిపోయావు అమ్మాయి. సూపర్ సూపర్. ఈ ఛాలెంజ్ ఎంటర్టైన్మెంట్ మాత్రం పీక్స్, గెలిచింది మాత్రం పేరెంట్స్. నా పక్కకి నువ్వే వస్తే హార్ట్ బీటే స్పీడ్ అవుతుంది. టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది. నా బైకే ఎక్కబట్టే ఇక బ్రేకే వద్దంటుంది. నువ్వు నాతో రైడ్కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. Let's go on the bullet.